ఉన్నదానిని ఉండ చూడరా, ఉండ చూడరా, ఉండి చూడరా. చూడండి తేడా చూడండి. ఉండ చూడరా అంటే ఒరే అని కాదు, అందరూ చూడరా, ఎందుకు చూడకుండా ఉన్నారు, ఇంకా బయలుని ఎందుకు చూడకుండా ఉన్నారని అర్థం. అది ఉండ చూడరా. ఇంకా ఉండి చూడరా, ఇది కూడా ఈ ప్రయోగం కూడా ఉంది. ఈ ప్రయోగం ఎక్కడ ఉంది? నేను ఎవరో నేనులో ఉండి చూడు. నీది పిపీలకు మార్గం, నాది విహంగ మార్గం అనే మార్గాలు లేవు. అర్థమయ్యేదానికి అన్ని మార్గాలు. భగవద్గీతలో 18 యోగాలు లేవు. యోగం అంటే ఉపాయం అని అర్థం. నేను లేదని తెలుసుకునే ఉపాయమే భగవద్గీత. నేను ఎవరంటే నేను లేదని తెలుసుకునే ఉపాయం భగవద్గీత. కాబట్టి నేను ఎవరు అనే పదానికి కృష్ణ ప్రభువులు లేదని తెలుసుకున్నారట. మీరెవరు అనేదానికి ఇప్పుడు ఆ ప్రశ్న మీకేస్తే ఏమని వస్తుంది? మీరు ఎవరు అని వస్తుంది. అప్పుడు దానికి కూడా సమాధానం గురువు చెప్పేస్తున్నారు. ఏమని? నేను తెలుసుకున్నాను, నన్ను మేము నేగని పుస్తకమును చేసితి. కాబట్టి మీరు లేదని తెలుసుకునేంత వరకు క్రమ విచారణ చేసి, అందుకని ఆయన లక్షణయుతుడే అని చెప్పారు కదా. మరి సాంకేతారక మనస్కాలు వద్దు, అందరూ పరిపూర్ణులే, పరిపూర్ణ బోధ చెప్పేస్తామంటే లక్షణయుతుడు లేని వాడికి ఎట్టర్థం అవుతుంది? ఇక్కడ ఉండే వాళ్ళంతా పరిపూర్ణులే, కానీ నాలాంటి ఒక్కరిద్దరూ ఉంటారు కదా, అపరిపూర్ణులు ఉంటారు కదా, వాళ్ళకి తెలియాలంటే నాయన నేను అనేది 25వ వస్తువు. అవునా? ఓ అమ్మ 25దా? మీకు 24 ఏడున్నాయి. 24 ఎక్కడున్నాయి? నేను 25వ వస్తువు, మరి 24 ఏడున్నాయి? 5×5 25లో ఆకాశం నేను, ఆకాశం నేను. ఆ ఆకాశమే ఎట్లుంటుంది? నేను ఆకాశం అర్ధాంశం సమిష్టికి, దీంట్లో కూడా వెష్టికి కూడా నేను అనేది ఆకాశ అర్ధాంశమే. మిగతా మనసు, బుద్ధి, చిత్తము, అహంకారముగా మారి ఈ జ్ఞానేంద్రియ, ఇది ఏమంటారు దీన్ని, అంతరేంద్రియాలు అంటారు కదా, ఆకాశ అంతరేంద్రియాలు నేనుతో మిగతా 4 కలుపుకొని ఈ 4 నేను 1 5 అయిపోయింది కదా ఆకాశం. ఈ 5 వస్తువులు మిగతా 4 భూతాల్లో ఒక్కొక్క దాంట్లో ఉండే 1/8వ వంతుని కలుపుకోవడం వల్ల ఎట్లాగైతే ఒక టవల్ అంటే పడుగు పేక 2 కలిస్తే టవల్ అయ్యిందో, అలా మట్టే కుండగా మారినట్లు నేను 24ని తయారు చేసుకొని నేను మేనుగా తెలియబడుతున్నాను. కాబట్టి ఆ నేనుని సపరేట్ చేసి ఆ నేనుని మళ్ళీ పూర్తిగా తెలుసుకోవడాన్ని తారకం అంటారు. నేనుని 25 తత్వాల్లో నుంచి నన్ను నేను తెలుసుకున్నప్పుడు ఏం చేస్తున్నారు? తారకంలో చెప్పేది కూడా అంతరేంద్రియాలైనటువంటి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటువంటి నేను 3 మేనులు, స్థూల, సూక్ష్మ, కారణ. ఇప్పుడు ఇక్కడ 5 తత్వాలతో మాట్లాడుతూ ఉన్నాను. రాత్రికి నిద్రపోయేటప్పుడు ఆకాశతత్వము వాయుతత్వంలో లయం అవ్వడం వల్ల ఆవలింపు వస్తుంది. నిద్రపోయే ముందు నేను ఎవరు, ఆకాశతత్వమును ఎట్లా లేదు, ఖచ్చితంగా లేదు. ఎందుకు? అదే 2వ మంత్రం మనకిచ్చినారు. మూలము లేని గుర్తిరిగి, మూలం లేకుండా ఎట్ట గుర్తిరుగుతున్నా అది ఉండబట్టి ఇది తెలుస్తుంది, ఇది ఉండబట్టి అది తెలుస్తుంది. ఆ నేను ఎట్లా నిద్రపోతున్నా, ఎట్లా లేస్తున్నానో తెలుసుకుంటే అట్లే సస్తా ఉండ, అట్లే పుడతా ఉండ. ఈ దేహంతో ఎరుకపోదు కదా, ఈ దేహంతో ఎరుకపోతుందనేవాడు నాస్తికుడు కదా. కాబట్టి ఈ నేను రాత్రికి ఏం చేస్తానంటే, ఇప్పుడు 5 తత్వాలు 25 తత్వాలు తెలియబడుతుంది కదా, ఈ నేను మిగతా 4 భూతాలతో కలిసి మాట్లాడుతున్నాను కదా, ఆవులింపు వచ్చేటప్పుడు ఏమవుతుంది? ఆకాశము అమ్మ భావరూపంలో లయం చేయాలి. నాయన ఎవరో తెలియని వాళ్ళకి మాత్రం, తెలిసిన వాళ్ళకి కాదు బోధ. భావరూపంలో లయం చేయాలి. ఆకాశము వాయువులోకి లయమైనప్పుడు ఆవిలింపు వస్తుంది. ఇప్పుడు ఆకాశం లేదు అంటే జ్ఞాత నిద్రపోతున్నాడు. నిద్రలో జరిగే ప్రక్రియ ఏంటంటే చూడండి, ఆకాశము వాయువుకి, వాయువు ఆ తర్వాత అగ్నికి లయమవుతున్నప్పుడు జ్ఞాపక శక్తి కోల్పోతూ ఉంది. జ్ఞాన ఇంద్రియాలు, అగ్నితత్వం జ్ఞానేంద్రియాలు, ఏది 5 విషయాలను తెలుసుకునేటువంటి జ్ఞానేంద్రియాలు. కాబట్టి ఆకాశము వాయువుకి, వాయువు అగ్నికి లయమైనప్పుడు ఏమవుతుంది? జ్ఞానం కోల్పోతున్నాను. మిగతా 2, 3 అయిపోయినాయి కదా, ఇంకుండేది జాయింట్. భూమి నీళ్లు కలిసి తిరుగుతున్నాయి నాలో. భూమి ఇలా తిరుగుతుంది, ఇలా తిరుగుతుంది. ఇదేమవుతుంది? మళ్ళీ చిత్తంలోకి
జ్ఞాత మనసులోకి, మనసు బుద్ధిలోకి, బుద్ధి చిత్తంలోకి, ఆకాశం వాయువులోకి, వాయువు అగ్నిలోకి, అగ్ని జలములోకి లయమైన తర్వాత, జలము భూమిలోకి లయమైన తర్వాత మహాకారణ శరీరంలో, అంటే ఈ 3 శరీరాలు పూర్తిగా లేకుండా మహాకారణ శరీరంలో లయమవుతుంది. ఎక్కడ? అది 4వ శరీరం. లయమైన తర్వాత 4వ శరీరం దాని నుంచి బయటకు వస్తున్నాడా? వచ్చేస్తే మళ్ళీ నిద్ర లేడు. 4 మహాకారణ శరీరం అందులో నుంచి బయటకు వచ్చేస్తే నిద్ర లేసే పని లేదు. కానీ అందులోనే ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? భ్రాంతి రూపంలో మరుపులో ఉన్నాడు. తెల్లవారితో వచ్చి ఎవరన్నా లేపినా నువ్వే లేస్తావు కదా, లేసేటప్పుడు ఇక్కడి నుంచి లేస్తాయమ్మా. మొదట నిన్నెవరైనా తట్టడమో లేదా నీకే మెలకు రావడమో వచ్చినప్పుడు చిన్నగా భూమి నుంచి నీళ్లు రివర్స్ రండి. నిద్ర లేసేటప్పుడు ఒకేసారి లేచినా అంతెందుకు, గాఢ నిద్రలో ఎవరైనా కొడతారు, లేకపోతే దోమ బలంగా కుడుతుంది అనమాట. అప్పుడు పటామని కొడతావు. పటామని కొట్టేసి మళ్ళా అట్లా వేసినట్టు అంటే భూమిలో నుంచి చిత్తంలోకి వచ్చావు. లేకపోతే కొడతావా? దోమ కుట్టినప్పుడు కొడతావు. భూమిలో నుంచి అంటే అహంకారం చిత్తంలోకి వచ్చావు, మళ్ళీ లయమయ్యావు. మరి నిద్ర మేలుకున్నప్పుడు ఎట్లా మేలుకుంటున్నావు? భూమి నుంచి మళ్ళీ నీళ్ళలోకి, చిత్తంలోకి, అహంకారం నుంచి చిత్తములోనికి, చిత్తము నుంచి మళ్ళీ బుద్ధిలోనికి, బుద్ధిలో నుంచి మనసులోనికి, మళ్ళీ జ్ఞాత అయ్యి పూర్ణ పురుషుడై స్పష్టంగా 16 కళలతో హాయిగా లేచి తిరుగాడుతూ ఉన్నాను. కాబట్టి నేనన్న 4వ శరీరము అంటే తురియం అంటే దీన్ని వదిలేసి ఆడనో ఉందా? తురియమా? ఆడే ఉంది. కాబట్టి నేనన్న 4వ దేహము, 4 అని 3 మేనులు, ఈ 2 ఒకటే. కాబట్టి ఇది మూలం అరయా. ఇప్పుడు చెప్పండి మూలం. నేను ఎవరో మూలం ఇప్పుడు చెప్పండి. నేను మూలం ఉందా? లేదు. ఎందుకు లేదు? ఒక వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. 8వ రోజు చెప్పండి. 8వ రోజు. 8వ రోజు ఎవరు చెప్పలేదు కదా? లేదు కదా నా తల్లి. 8వ రోజు లేదు. అదేవిధంగా చావు పుట్టులు కూడా లేవు, ఉన్నట్టు తెలుస్తున్నాయి. పుట్టినాననే భ్రాంతి చావుకు మూలం. భ్రాంతితో తీయాలంటే ఎరుకు బోధ కాకుండా పరిపూర్ణంలో బోధ చెప్తామా? భ్రాంతితో తీయాలంటే ఎరుకు బోధ చెప్పాలి. మరి కృష్ణ ప్రభువులు స్పష్టంగా గురు శిష్యుల మాటల వలె పరిపూర్ణపు బోధ కంద పద్య ఫణితి చే విరచిస్తి వినుడి ముందర జరిగే ముచ్చట్లు మీకు సఖ్యం వైనన్. ఆయన తండ్రి గురు శిష్యుల మాటల వలె అన్నారండి. నేను గురువు, నాకు ఇన్ని బిరుదులున్నాయి, శ్రీ 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 అఖండ ఖండ మార్తాండ బంధన మాన ప్రసాద ఏదేదో ఉన్నాయి నాకు. కాదు. ఆయన ఏం చెప్పారంటే గురు శిష్యుల మాటల వలె. ఒరే నాయన, నువ్వు గురువు లాంటోడివి, నువ్వు గురువు కాదు, నువ్వు గురువుని అహంకరించొద్దు. దానికి ఖచ్చితంగా నిజమైన నిదర్శనం ఇక్కడ ఉండే అశరీర గురువుల సాక్షిగా చెప్తున్నాను. చాలా సంతోషం. భోజనం మొదలైంది, తింటూ కూడా వినొచ్చు. రైట్, మంచిదండి. రైట్, తింటూ వినండి, సంతోషం. అరే నాయన, గురు శిష్యుల మాటల వలే. ఇవా శబ్దం చాలా 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 ప్రధానమైన విషయం. నువ్వు గురువు లాంటోనివి. మరి లాంటోని ఉదాహరణ కావాలనా? అన్ని తెలిసిన వెనుక అచలమే ఉండు, గురు శిష్యులని ఏటి గుర్తేమీ లేదు. గురువు శిష్యులు లేదు నాయన. నేను గురువు, నేను 10 మందికి చెప్తాను, నువ్వు ఉంటే కదా నువ్వు చెప్పేది. అందుకని తాను ఎప్పుడు ఉళ్ళక్కి, తాను అనే దాంట్లో గురువు ఉంటాడు, తాను అనే దాంట్లో శిష్యుడు ఉంటాడు. గురు శిష్యుల మధ్య అభేదం ఉంటుంది. కాబట్టి ఇద్దరిద్దరు గురువుల్ని ఒకేసారి ఒక ఆడియోలోనే చెప్పడం కూడా చాలా మందికి మీకు తెలుసు. అక్కడ ఉండే వాళ్ళకి పెద్దవాళ్ళకి తెలుసు, కానీ ఇక్కడ ఉండే వాళ్ళు చాలామంది నాకు ఆ పద్యాలను వినేసి ఫోన్ చేస్తూ ఉంటారు. కాబట్టి శ్రీధర శివరామ దీక్షితులకి ఇద్దరికి అభేదం అనమాట. ఎందుకంటే ఇప్పుడు నన్నైతే నేను గురువుగా ఒప్పుకోలేను, కానీ మా గురువునైతే నేను గురువుగా ఒప్పుకోవాలి కదా. నన్నైతే నేను గురువుగా ఒప్పుకోలేను, కానీ ఇంకా వేరే వాళ్ళంతా అయ్యి బాబోయ్ మీరు ఇంత స్పష్టంగా చెప్తున్నారే అని ఇక్కడ యాస ప్రకారం విన్నాను. అందుకనే మీకు నా యాస మారుతుందని మీకేం చెప్పానంటే, మీ బిడ్డ వచ్చిరా అనే మాట మాట్లాడుతున్నాడని, అతనికి ఎంతవరకు వచ్చో మదింపు మాత్రమే చేయండి అని చెప్పిన అందుకే అనమాట.